బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎక్కువగా మాట్లాడతావా? ఎక్కువ మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. మరీ ముఖ్యంగా మినిస్టర్తోనే మాట్లాడతావా అంటూ ప్రస్తుతం ఒక కాల్ కాన్వర్సేషన్ తూర్పు గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జన సైనికుడికి వార్నింగ్ ఇచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఫోన్ సంభాషణ సంచలనంగా మారింది. మినిస్టర్తో మాట్లాడతావా అంటూ మంత్రి కందుల దుర్గేష్ బంధువు బెదిరింపులకు పాల్పడిన పరిస్థితి అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా పార్లంగికి చెందిన వ్యక్తిని ఎలా ప్రకటించారని ప్రశ్నించాడు జన సైనికుడు ఆంజనేయులు. ఈ నేపథ్యంలో కార్యకర్తకు ప్రశ్నించే హక్కు లేదని మంత్రి బంధువు ప్రశాంత్ బదులిచ్చిన పరిస్థితి. పదవుల విషయంలో మంత్రి దుర్గేష్ నిర్ణయమై ఫైనల్ అని చెప్పేశాడు ప్రశాంత్. ఎక్కువగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ప్రశాంత్ బెదిరింపులకు దిగినట్టుగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో తీవ్రమైన చర్చాంశంగా మారింది. కార్యకర్తలే పార్టీకి బలమని ఇటు జన సైనికులు, మరి ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇదే మాటని చెబుతూ ఉంటారు. ఇటు కేవలం జనసేనకు మాత్రమే కాదు, ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ మాటకు సంబంధించి కాస్త గట్టిగా చెప్తుంటారు సభల్లో. కార్యకర్తలు లేకుంటే ఈరోజు జనసేన లేదు అంటూ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిన నేపథ్యం. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోన్ సంభాషణ తీవ్ర చర్చాంశంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ ఆ ఆడియో కాన్వర్సేషన్లో ఏముంది? ఆ ఆడియో కాన్వర్సేషన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. నమస్తే ప్రశాంత్ అన్న, నేను అంజీని. నమస్తే, చెప్పు. ఇది ఇప్పుడు ఏదో మా పాలింగ్ అతనికి స్టేట్ డైరెక్టర్ ఇచ్చినట్టు తెలిసింది. మన విశ్వబ్రహ్మలేదు. అది మామూలుగా ఎంక్వైరీ చేసుకుని ఇచ్చారన్న? మామూలుగా ఇచ్చారు? అది ఎంక్వైరీ చేసుకుని ఇచ్చారు. ఊళ్ళో ఎంక్వైరీ చేసి ఇచ్చారన్న మొత్తం అది చేసి ఇచ్చారా? అవన్నీ మీకు ఎందుకు? అవన్నీ నీకెందుకు? ఎంక్వైరీ చేసి ఇచ్చారా? అంటే జనసేన పార్టీ కదా, మాకు సంబంధం లేదు ఇచ్చేది. సంబంధం లేదు. పదవులకి నీకు సంబంధం ఏంటి? జనసేన కార్యకర్తలు అంటే మాకు సంబంధం లేదు ఇది ఇవ్వడంలో. మీ డెసిషన్ లో ఫైనలైజ్. నీకు సంబంధం ఏంటి? మీ డెసిషన్ లో ఫైనలైజ్ అంతే. మరి తన మీద వద్దని చెప్పి ఎలిగేషన్ ఉంది. స్టేట్ వరకు ఎలా పంపించారని చెప్పి మేము అడుగుతున్నాం. స్టేట్ వరకు అది మినిస్టర్ గారికి ఇష్టం. అది మినిస్టర్ గారు ప్రపోజ్ చేశారు. దాంట్లో అసలు నీకు ఏం సంబంధం? మినిస్టర్ గారే ప్రపోజ్ చేశారండి, మాకు సంబంధం లేదు. సరే సార్, నీకు అసలు సంబంధం లేదు. మాట్లాడుకుంటాం సార్. నిన్ను సస్పెండ్ కూడా చేస్తారు ఎక్కువ మాట్లాడితే చెప్తున్నాను నేను. సరే సార్, దేనికైనా రెడీ సార్. రెడీ అక్కర్లేదు. రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చే. ఎందుకు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చే? నువ్వు ఏంటండి నీ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చే. ఎందుకు నీ స్థాయి నువ్వు ఎందుకు ఇచ్చారని మినిస్టర్ గారిని అడుగుతావా? నువ్వు మినిస్టర్ గారిని నేను అడుగుతాను, డైరెక్ట్ గా మినిస్టర్ గారిని అడుగుతానంటే ఏం నువ్వు కార్యకర్త అనుకుంటున్నావా? అన్న పెద్ద పోటుగాడి లీడర్ అనుకుంటున్నావా? నేను పోటుగాడిని లీడర్ కాదులేదు సార్. అంటే మినిస్టర్ గారిని అడిగేస్తానండి అంటే గత 10 సంవత్సరాల నుంచి జెండా పడుకొని తిరిగేస్తే దానికి జెండా పడుకొని నీకన్నా ముందు చిరంజీవి పార్టీ పెట్టాలని తిరిగినోడు నేను. నువ్వు నాకు చెప్తాడు వెనకాక మొన్న తిరిగినోడు. మొన్న ఎవరు వచ్చారు సార్? 2000 చిరంజీవి పార్టీ పెట్టాలని తిరిగాను నేను. అప్పటి నుంచి ఉన్నాను. నువ్వు మినిస్టర్ గారిని అడిగేసే అంత స్థాయి ఉందా నీకు? నువ్వు మినిస్టర్ గారిని అడిగేసే అంత స్థాయి ఉందా? స్థాయి ఎందుకు సార్ దానికి? అంటే మరి స్థాయి కావాలంటే ఏం అడగక్కర్లేదు. ఏం అడుగుతా? మినిస్టర్ గారు నువ్వు ఎందుకు ఇచ్చావు, పలానాడు డైరెక్టర్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతావా? లేదండి, నువ్వేం తిరిగిసావు మాకు తెలుసు. ఇప్పుడు అడిగి నువ్వు ఉన్న క్యాండిడేట్ కాదా అన్నదే మినిస్టర్ గారు చూసుకుంటారు. అంటే ఏ ఊరి పరంగా నువ్వు అడగడానికి సరిపోవు. సరిపోను. ఓకే, నన్ను రిజైన్ చేయమంటారు. మరి నువ్వే అన్నావు కదా నేను తేల్చుకుంటానంటే. నన్ను రిజైన్ చేయమంటే మీరెవరు చెప్పండి? పార్టీ పరంగా తిరిగి నువ్వు ఎందుకు ఫోన్ చేసావా నాకు? తిరిగి మేము రప్పించుకోగలం. నీ మొహం తిరిగావు. మీరేంటి నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసావు? అడిగితే చెప్పచ్చు. నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసావు? రైట్, అదే ఆ కాల్ కాన్వర్సేషన్. మరి ముఖ్యంగా ఇటు జనసేన కార్యకర్తకు అట్ ద సేమ్ టైం మినిస్టర్ కందుల దుర్గేష్ బంధువుకి మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ ఆ కాల్ కాన్వర్సేషన్
కి సంబంధించి జనసేనలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇందుకే కార్యకర్త ఎవరు, ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఈ కాల్ కాన్వర్సేషన్ కి సంబంధించి ఎటువంటి సంచలనంగా మారింది? మంత్రి కందుల దుర్గేష్ ఏమైనా రియాక్ట్ అయ్యే సందర్భం కనిపిస్తోందా? ఎస్ సచిన్, ఏదైతే దీనిపై ఘటన అయితే ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అలాగే నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజపురం మండలం ఎవరైతే పోలంగి గ్రామానికి చెందినటువంటి జన సైనికుడికైతే తీవ్ర ఈ యొక్క చేదు అనుభవం అయితే ఎదురైందని మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సభల్లోని పెద్ద ఆర్భాటంగాను కూడా మా నాయకుడు జనసేన అధినాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, కార్యకర్తలే మాకు కీలకం, కార్యకర్తలే చాలా ముఖ్యం అంటూ కూడా చెప్పుకోవచ్చు. కార్యకర్తలు లేకపోతే మేము ఇక్కడ ఈ వేదికలో ఉండము అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అటువంటి కార్యకర్తలతో పని ఏముంటుంది, ఇప్పుడు పెద్ద నాయకుడు కాదంటూ. అలాగే ఇప్పుడు మంత్రి గారికి సంబంధించినటువంటి ఎవరైతే కందుల దుర్గేష్ సంబంధించినటువంటి తన తోడల్లుడు కుమారుడు ప్రశాంత్, ఆ ప్రశాంత్ ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే కందుల దుర్గేష్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా నిడదవోలులో ఈయన మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఒక పర్సనల్ అసిస్టెంట్ గా మొత్తం అన్ని కూడా చూసుకుంటారు. అక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా సరే ప్రశాంత్ నిర్ణయిస్తారు, జన సైనికులకి పదవులు ఇవ్వాలన్నా సరే ఆయన నిర్ణయిస్తాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం నిర్ణయించేటువంటి ప్రశాంత్ అయితే ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక కార్యకర్తతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే కార్యకర్త ఫోన్ చేసి ఏదైతే తనకు సంబంధించినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ సంబంధించిన విషయంలో అదే పోలంగి గ్రామానికి చెందినటువంటి ఒక కార్యకర్తకి ఎలాగిచ్చారని చెప్పేసి, అలాగే అదే గ్రామానికి చెందినటువంటి ఒక ఆంజీ అనే వ్యక్తి అయితే ఆ కార్యకర్త అయితే ఇతను ప్రశాంత్ కు ఫోన్ చేసి అతని కోసం ఎంక్వైరీ చేయకుండా మీరు ఏ విధంగా పదవి కేటాయించారు, ఎందుకు ఇచ్చారు, మా కార్యకర్తలు కనీసం చెప్పాలి కదా అనేది ప్రధానంగా అక్కడ ప్రకాష్. ఏదైతే కార్పొరేషన్ డైరెక్టర్లకు సంబంధించిన విషయంలోనే అదే పోలంగి గ్రామానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తికి అయితే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ వ్యక్తికి ఏ విధంగా ఇచ్చారు, అదే గ్రామానికి చెందిన మేము జన సైనికులు ఉన్నాం కాబట్టి మాకుతో ఒక సంప్రదింపు లేకుండా ఏ విధంగా ఇచ్చారని అనే విషయాన్ని కూడా ప్రశాంత్ అయితే అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అడిగిన నేపథ్యంలోనే అతనికి ఒక్కసారిగా చిర్రెక్కు వచ్చింది. జనసేన కార్యకర్త అడిగినటువంటి ప్రశ్నకి అతని దగ్గర సమాధానం ఉండి ఆ విధంగా చేశారు, లేదంటే అతను కావాలని ఇతను పార్టీలో ఉన్నావా లేదా అనేది కూడా క్లియర్ గా అన్ని కూడా తెలుసుకుని మేము ఇచ్చామని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే మీ పార్టీకి ఎంతవరకు కష్టపడ్డావు, ఏ విధంగా చేసావు అన్ని కూడా మాకు తెలుసు, మేము అన్ని కూడా ఎంక్వైరీ చేసుకునే ఇచ్చామని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ మంత్రి గారితో నేను మాట్లాడుకుంటానని చెప్పేసి అంజీ సమాధానం ఇచ్చారు. అంటే మంత్రి గారితో మాట్లాడే అంత స్థాయికి వెళ్ళిపోయావా, అంత కార్యకర్తలా ఉండంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సందర్భం ఇదే చర్చనీయాంశంగా మారింది. అంటే కార్యకర్తలు మంత్రి గారితో మాట్లాడలేరా, అంటే కార్యకర్త జెండా పట్టుకుంటూ వరకేనా అనేది కూడా ప్రతి ఒక్క జన సైనికుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో వెళ్ళగెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మిగతా జన సైనికులు కూడా ఒక్కొక్కరుగా ఇలాంతా కూడా బయటకు వస్తున్నారు, అందరితోనే కూడా ఇదే విధంగా ఉంటున్నారు అనేది కూడా ఒక్కొక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా పబ్లిక్ గా వచ్చి చెప్పే పరిస్థితి లేదు. కానీ ఇతను వాయిస్ రికార్డ్ మరి చేసుకున్నటువంటి వాయిస్ రికార్డ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా తీవ్ర చర్చనీయాంశంగా మారిన క్రమంలో ఇటు జనసేన అధిష్టానమైన రియాక్ట్ అవుతోంది ఆ కార్యకర్తకు సంబంధించి. ఎందుకంటే కార్యకర్తలకు సంబంధించి ఒక్కసారి డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే కనుక క్యాడర్ కూడా కాస్త దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రశాంత్కి సంబంధించి ప్రశాంత్ విషయంలో ఏమైనా వారించే ప్రయత్నం చేస్తుందా జనసేన అధిష్టానం? ఇది మొదటిసారిగా అయితే మనకైతే ఇది సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలోనే ఒకసారిగా ఆ యొక్క వర్గాలను కూడా అడిగిన నేపథ్యంలోనే ఇంకా దీనిపై ఇంకా మంత్రి అయితే దీనిపై స్పందించినట్టుగా కనపడడం లేదు. ఎందుకంటే ఇది ఇంకా ఇప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి, మనం కూడా యాక్చువల్గా ఇచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఇదిలో ఉన్నటువంటి వెర్షన్ వచ్చి ఆ వాయిస్ రికార్డ్ మీద ప్రశాంత్ మాట్లాడిన వెర్షన్తో పాటు కార్యకర్తతో కూడా మనం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. జనసేన సంబంధించినటువంటి కార్యకర్త ఏముందో ఆ కార్యకర్త దగ్గర కూడా వెళ్ళాం. ఈ విషయం జరగడం వాస్తవమే, అది అసలు ఏ విధంగా బయటకు వచ్చిందో నాకైతే మాత్రం తెలియదని కూడా కార్యకర్త అయితే ఆర్టీవీ ముందు వచ్చి చెప్పడానికి కూడా నిరాకరించినటువంటి వీడియో కూడా మన దగ్గర ఉన్నది. ఎందుకంటే ఆ విధంగా భయపడుతున్నారు. కానీ మమ్మల్ని పార్టీ నుండి ఆయన సస్పెండ్ చేస్తా అన్నారు, కానీ రిజగ్నేషన్ మీరే ఇచ్చేయాలంటూ కూడా వాదించినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విధంగా చేస్తే నిజంగా మమ్మల్ని సస్పెండ్ చేస్తారంటూ కూడా తనైతే అంజీ అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి మరి మంత్రి గారు పక్కన ఏ విధంగా స్పందిస్తారు, ఆయన సంబంధించిన తోడల్డు కుమారుడు ప్రశాంత్ ఈ విధంగా వ్యవహార శైలి ఉన్న నేపథ్యంలో మరి ఆయన ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు, అసలు మంత్రి గారు ఈ విషయం పూర్తిగా తెలిసిందా లేదనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది సచిన్. మరి చూడాలి మరి యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు. మరి కార్యకర్తలే ముఖ్యమంత్రినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఏ విధంగా కార్యకర్త జరిగినటువంటి చేదు అనుభవానికి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది సచిన్.